సామగానం చేసేటటువంటి విద్వాంసుడికి ఒక్కడికే ఒక గొప్ప లక్షణాన్ని ఇచ్చారు. ఏమిటి అంటే, ఎప్పుడైనా పొరపాటున ఆయనకి స్వరభంగం అవ్వచ్చు. ఆయనకొక్కడికి అనుమతించారు. ఎందుకు స్వరభంగం అవ్వచ్చు అంటే, అది బాగా ఊపిరి తీస్తూ ఉండాలి, పట్టుకుంటూ ఉండాలి, బాగా సామగానం చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు సామగానం. పెద్దలు సామగానం చేసినప్పుడు వినండి విద్వాంసులు. ఇప్పటికీ శ్రీశైల దేవస్థానంలో భ్రమరాంబా దేవాలయంలో ఒక సామగాన విద్వాంసులు ఉన్నారు. ఆయన సామగానం చేసేటప్పుడు చేతిలో వీణ పట్టుకున్నట్టుగా పట్టుకుంటారు. వీణ ఏం ఉండదు, కానీ వీణ పట్టుకున్నట్టుగా పట్టుకుని కళ్ళు మూసుకుని ఆయన వీణ వాయిస్తున్నట్లుగా సామగానం చేస్తారు. మీరు బయటికి వచ్చి దాన్ని బాగా విశేషమైన ధ్వనిగా చూపించగలిగినటువంటి పరికరముల దగ్గర నిలబడ్డారనుకోండి, తేలిగ్గా ధావాలంటే లౌడ్ స్పీకర్ దగ్గర నించున్నారనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే వీణ మీటుతున్నట్టు ఉంటుంది. అలా ఊపిరి బిగబట్టడం పలకడం, బిగబట్టడం పలకడం చాలా కష్టం. అందుకే ఒక్క సామవేదం పలికే వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు స్వరభంగమైన దాన్ని దోషం కింద పట్టుకోరు. సామవేదం చదివే వ్యక్తి స్వరభంగం అయితే దోషం చేశావని అతన్ని నింద చేస్తే ఎంత ప్రమాదం వస్తుందో దేవీ భాగవతంలో ప్రత్యేకంగా ఒక దాని గురించిన ఆఖ్యానం ఉంటుంది, ఉపాఖ్యానం. కాబట్టి సామగానము అంత గొప్పది. సామగానం చేసే వాళ్ళకి బాగా సామగానం చెయ్యగలడు. ఈయన వచ్చి సభలో కూర్చున్నాడంటే భగవానుడు ప్రీతి పొందేశాడని లెక్కే. ఇంకా అటువంటి వాడని గుర్తు ఏమిటి అని అడిగారు. ఆయనకి 7 స్వరములు తెలిసి ఉంటాయి, 3 గ్రామములు తెలిసి ఉంటాయి, 21 మూర్ఛనములు తెలిసి ఉంటాయి, అలాగే 49 తానములు తెలిసి ఉంటాయి. ఇన్ని తెలిసి ఉండి సామగానం చేసేవాడు ఎవరుంటాడో ఆ సామగానానికి పరమేశ్వరుడు ఉత్తరక్షణ ప్రీతి పొందుతాడు. ఎటువంటి ప్రీతి పొందుతాడు అంటే, ఉగ్రుడై మహాకోపంతో ఉన్నవాడు కూడా పరమ ప్రశాంతత పొందుతాడు. అందుకే సామ దాని పేరు. సామ అంటే శాంతి. భగవానుడు శాంతి పొందుతాడు, మనము శాంతి పొందుతాం. బాహ్యోపచారాల్లో ఈశ్వరుడికి శాంతినిచ్చేది చామరం. చామరం వేస్తే ఈశ్వరుడికి శాంతి కలుగుతుంది, ఆయనకి కలిగిన ఖేదం తగ్గుతుంది. ఆంతరమునందు ఆయన ప్రశాంతత పొందేది సామగానం వింటే ప్రశాంతత పొందుతాడు. సామగానానికి ఉండే గొప్పతనం ఏమిటంటే, ఎక్కడెక్కడ సామగానం జరుగుతున్నా దేశమునందు అన్నమునకు లోటు ఉండదు. సామగానం బాగా జరుగుతోందనుకోండి, అన్నానికి లోటు రాదు. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తరచుగా చెప్తుండేవారు, ప్రతి దేవాలయంలో సామగానం జరగాలంటుండేవారు. సామగానం జరిగితే అన్నమునకు లోటు లేకుండా సమస్త భూతములు శాంతి పొందుతాయి.